ఎప్పుడైనా అంటే ఎవరన్నా మోసం చేయడానికి ట్రై చేశారా మీరు వెళ్ళిన ప్లేసెస్ లో? స్కామర్స్ రోజు చేస్తారు, కాకపోతే మనం రోజు చేసే పనే కదా, ఒకసారి రోజు చేయలేం కదా. అంటే ఇప్పుడు మీరు సీజన్ ఇప్పుడు అయ్యారు, బట్ స్టార్టింగ్ లో అమ్మని అమ్మ ఈయన చేద్దాం అనుకున్నాడా అని రియలైజ్ అయిన సిచ్యువేషన్స్ అట్లా? ఈవెన్ ఇప్పుడు ఇండియాలో తిరిగాను, ఫస్ట్ ఇండియాలో తిరిగిన గురు టెంపుల్ ఇప్పుడు కాశీలో ఉన్నదంటే టెంపుల్ క్లోజ్ అయిపోయిందని చెప్తారు, నువ్వు స్పెషల్ దర్శనం చేయిస్తామని చెప్పి కాశీ గేట్లు నుంచి. సో అవి చూసాక సేమ్ అదే టాక్టిక్స్ ని థాయిలాండ్ లో యూజ్ చేశారు, అదే టాక్టిక్స్ ని ఇంకొక ప్రతి దగ్గర అదే వాడతారు. మాస్టర్ గారికి ఎప్పుడు ఆ టైప్ ఆఫ్ ట్రిక్ ఉంటది, టెంపుల్ ఓపెన్ ఉంటే క్లోజ్ అయిపోయిందని అంటారు. ఐ థింక్ వాళ్ళు మనిషిని చూసి అలా కనిపెట్టేస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళారు అనుకుంటే కొత్త దేశం దిక్కులు చూస్తారు, అటు ఇటు ఇటు అటు చూసి కిందకి పైకి చూసేసరికి సో అవతల వాడికి నువ్వు కొత్తవాడు కూడా టార్గెట్ అని అర్థమైపోతుంది. కానీ నేను అలా కాదు, నేను ఏదో నాకు ఏదో తెలిసిన ఆఫ్ ప్యాంట్ వేసుకొని మామూలుగా నాకు అన్ని తెలిసి అన్నట్లు నేను వెళ్ళిపోతుంటాను. సో వాళ్ళు చూసుకొని అనేసరికి ఇది లోకల్ వాళ్ళే అని వెళ్ళిపోతాం, లేదంటే ఇది బాగా తెలిసి ఉండదు, అది తెలిసింది అనమాట. నేను మోస్ట్ రిస్కీ కంట్రీస్ లో రిస్కీ ప్లేస్ లో వెళ్ళి నేను అలా తిరిగేసి వచ్చేసాను చిటికలో. బట్ అంటే అలాంటి సిచ్యువేషన్స్ లో బా అన్వేష్ గా నువ్వు కేకరా అంటే మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేసుకుని ఓకే ఐ డిడ్ ద రైట్ థింగ్, నా ఎక్స్పీరియన్స్ మీద చాలా మంచి అని మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకున్న సంఘటనలు ఏమైనా గుర్తున్నాయా మీకు? ఉన్నాయి. ఇక్కడ భలే ఇంటెలిజెంట్ గా ఈ మాట మాట్లాడాను కాబట్టి బయటపడ్డాను నేను అట్లాంటివి. లైక్ టుర్కీలోని వాళ్ళు దొంగలు నా దగ్గర నుంచి డబ్బులు దబ్బేశారు, ఆల్మోస్ట్ 70,000. సో వాళ్ళని నేను పట్టించి పోలీసులకు పట్టించి నా డబ్బులు నేను తెచ్చుకొని నా ఫ్లైట్ క్యాచ్ చేసి మళ్ళీ వీడియోలు తీసి సో చాలా బాగా చేశాను. అది దానికి నేను ఇప్పటికీ అప్రిషియేషన్ చేసుకుంటాను. ఫ్యూ పీపుల్ చూసారు ఆ వీడియోస్ ని, బట్ స్టిల్ గుడ్. అది ఐ థింక్ వేరే ట్రావెల్ బ్లాగ్ చేసే వాళ్ళకి మీకు తేడా ఏంటంటే మీరు రియలిస్టిక్ గా ఇదంతా కూడా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఇప్పుడు తెలుగులోనే మీరు ఇందాక అన్నట్టు 200 మంది చేస్తూ ఉంటారు. ఐ థింక్ దట్ ఈస్ ద వన్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ మేకింగ్ యూ స్టాండ్ అవుట్ అనుకుంటా. యూనిక్నెస్ అంటారు కదండి. 100%. ఏమో ముందు వాళ్ళకి నాట్ యాక్సెప్టబుల్, తినవేం తీయనుండు అన్నట్లు. సో వాళ్ళు ఏం చేశారంటే నీ అమ్మాయి ఈడేదా దిక్కు అన్నట్లు చూసారు. ఎండ్ ఆఫ్ ద డే జనం రాజు మెచ్చిందే రంభ, అంతే. సేమ్ జనం మెచ్చిన నాయకుడు. పీపుల్ యాక్సెప్టెడ్ ఇస్ ఫైనల్. అంతే కరెక్ట్.